రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే పెన్షన్లు తనిఖీ చేసి తప్పుగా ఉన్న పెన్షన్లన్నీ తొలగింపు. అవును. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఏమన్నా పెన్షన్‌లయితే తప్పుగా ఉండి, అర్హత లేకపోయినా పెన్షన్‌లు ఎవరికైతే ఇచ్చారో అవన్నీ కూడా తొలగించేందుకు పెన్షన్‌ల తనిఖీ అయితే జరుగుతుందనమాట. అయితే ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా పెన్షన్‌ల తనిఖీని మనం చూసుకున్నట్లయితే ఒక సచివాలయం పరిధిలో పరిశీలన అయితే చేస్తున్నారు. జిల్లాకొక గ్రామ వార్డు సచివాలయం పరిధిలో పరిశీలన అయితే చేస్తూ ఉన్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా పాలనలో దివ్యాంగులు, ఇతర కేటగిరీలో భారీగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు. అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులు నియమించనున్నారు. ఒక్కో తనిఖీ బృందం 40 పింఛన్లు మాత్రమే పరిశీలిస్తుంది. ఆయా సచివాలయ పరిధిలోని పింఛన్దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలు అవసరమో నిర్ణయిస్తారు. ఈ బృందం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తూ ఉంటుందన్నమాట. అలా ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ అయితే చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మంగళవారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి సర్ఫ్ అధికారులు అయితే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. ర్యాండమ్ తనిఖీల్లో వెల్లడైన వివరాలను ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా పెన్షన్లు తొలగింపుకి సంబంధించి మనకి ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని